ఏదో అన్నాడు కదా, రండా అన్నాడు కదా. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడితే, కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడన్నా అంటున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదే. నువ్వు ఒక యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, నేను ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్. మన ఇద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి, మన ఇద్దరం కలిసి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి, మన నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాత్రమే నేను అడిగిన. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ వైపు చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనకుందే ఎదురు దుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తా అంటుడు. ఏరో నేనేం చేసిరా నాయన. మళ్ళీ దానికి తోడు ఆ పక్కన రామచంద్రరావు గారు, ఛత్రపతి సినిమాలు చూసిరు ఎవరైనా? వేణుమాధవ్ అపరిచితుడు వేసి అందరినీ బెదిరిస్తుంటారు రామాచారి. రామచంద్రరావు గారు అట్లా నన్ను బెదిరిస్తుండే, నీ సంగతి చూస్తాను. నీకు సూట్ అవ్వదు రామాచారి గారు, ఎందుకు? అది నీకెక్కడ సూట్ అవుతుంది? నేనేమన్నా పోనీ, నేను ఎవరినేమన్నా. నేను ఇప్పుడు కూడా మీడియా మిత్రుల ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, ఫేజ్ 1 మెట్రోను మేము కొనుగోలు చేసుకుంటున్నాం, మా డబ్బులే కట్టుకుంటున్నాం, మా గ్యారంటీలే ఇచ్చినాం. మా కర్మ బాగలేక ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర అప్పుకు మొత్తం ఒప్పందాలు సంతకాలు పెట్టుకున్నాం, అంతా అయిపోయింది. మేము మా మార్జిన్ మనీ డిపాజిట్ చేసినాం, వాళ్ళు పెట్టిన కండిషన్లన్నీ ఒప్పుకున్నాం, అన్ని సంతకాలు పెట్టుకున్నాం, అన్నీ ఉన్నాయి. ఈరోజు చివరి రోజు నిధుల విడుదల. ఈరోజు విడుదల చేస్తావా లేదా కిషన్ రెడ్డి గారు? 5 గంటల వరకు బ్యాంక్ ఉంటుంది. ఇది మొదటిది. రెండో ఫేజ్ 2కి 122 కిలోమీటర్లకు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 50% భాగస్వామ్యం తీసుకుంటుందా, తీసుకోదా? ఒకవేళ తీసుకోకపోతే మాకు ఎన్ఓసి ఇవ్వండి. హెచ్ఎంఆర్ఎల్ నుంచే మేమే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి నుంచి సేమ్ లోన్ తెచ్చుకొని సేమ్ మెట్రో విస్తరించుకొని ప్రజలకు మెట్రోను అంకితం చేస్తాము. ఇంతకు మించి నాకు నీకు గట్టు పంచాయతీ ఏ పంచాయతీ లేదు కిషన్ రెడ్డి గారు. మీ పట్ల నాకు గౌరవం ఉంది, అదే సమయంలో మీ పట్ల అసహనం ఉంది. మీరు ఎందుకు కేసీఆర్కు భయపడి లొంగిపోయి ఇట్లా వ్యవహరిస్తున్నారో మీ భయానికి కారణం చెప్పు. కేసీఆర్ ధైర్యం చూసుకొని నందించే బదులు నేను నీకు అండే నిలబడతా కేసీఆర్ బెదిరి. అభినందన చెప్తాం, షాలువది పోయి కిషన్ రెడ్డి గారికి పోయి షాలువ కప్పొస్తాము, సన్మానం కూడా చేస్తా అని చెప్పిన. జన్మదినం పప్పానం పెడతా కిషన్ అన్నకు. మా అక్క చెప్తుంది పుట్టిన కాడికి ఏమైనా చెప్తే జన్మదినం రోజు ఇంకా మంచిదని. ఓ స్టేషన్కి ఆయన పేరు కోరుకుంటే ఆయన పేరే పెడతా కిషన్ రెడ్డి స్టేషన్ అని. ఎందుకంటే మాయావతి విగ్రహాలే పెట్టుకుంది, నువ్వు బలి ఉన్నావు. మాయావతి ఉత్తరప్రదేశ్లో పార్కులు కట్టుకుంది, విగ్రహాలు పెట్టుకుంది. కిషన్ అన్న పేరు పెడతా. నాకు కూడా కిషన్ రెడ్డి గారు బాగానే పరిచయం, మీకు అందరూ తెలుసు కదా. నాకెందుకు ఆయన మీద పట్ల వ్యతిరేకత? కలిసినే చెప్పిన కింద సమస్యలు ఉంటాయి కదా, అది దాన్ని ఏందో చూడు అంటాడు కదా. ఎక్కడ ఏ కనెక్షన్ చేయడం సర్క్యూట్ అవుతుంది, ఇన్కేబుల్ ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో తెలుసుకోలేదు సూరజ్. కేటీఆర్ దీంట్లో కిషన్ రెడ్డికి అంత తెలియలేదు పాపం. అంత 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 శ్రమ కూడా చేసేంత ఇది ఉన్నాడు కాదు. కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. ఈ కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్ తయారు చేసి చిట్టానికి ఆ చిట్టి ప్రకారం పనిచేస్తుంది. నా స్ట్రైట్ ఆరోపణ, స్ట్రైట్ ఈ కుట్ర కేటీఆర్ది. ఈ కుట్ర కిషన్ రెడ్డి గారు సహకరిస్తుండ్రు. వీళ్ళిద్దరు కలిసి నగరానికి మెట్రో, ఎందుకంటే కేటీఆర్ 10 ఏళ్ళు వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి ఏమీ చేయలేకపోయారు, 9వ స్థానానికి దిగజారింది. ఇప్పుడు ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ చేస్తే వాళ్ళు ఆపి దాని అంచనాలు పెంచి ప్రజలకు చేసిన నష్టమంతా చర్చకు వస్తుంది. ఇవన్నీ కూడా ఉన్నాయి. పార్లమెంట్ అప్పుడు బీఆర్ఎస్ బీజేపీకి అవయదానం చేసి 8 మంది ఎంపీలను గెలిపించారో తెలుసు కదా. దానికి గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. రాములు గారు ఇప్పుడు మా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు. ఆ జిల్లా నుంచి ప్రతిపక్షానికి సంబంధించిన ఎంపీనో ఎమ్మెల్యేనో ఉంటాడు. వచ్చి నాకు మా జిల్లా పార్టీ ప్రెసిడెంటో లేకపోతే మా ఎమ్మెల్యే చెప్పింది ఏంటనా లేకపోతే అవతల చెప్పింది ఏంటనా. ఈరోజు సమాజంలో ఏం నడుస్తుంది? మొదటి ప్రాధాన్యత మన వాళ్ళకే ఇచ్చుకుంటాం కదా. ఏడొప్పుకోండు, అంబర్పేటలో ఒప్పుకున్నాడు ఆయన, పైన ఒప్పుకోలే. ఒప్పుకుంటే సంతోషం, సన్మానం చేద్దాం. రాహుల్
షాల్వా గీల్వా అంతా నీతోనే కప్పిస్తా. అంటే ఇక నువ్వేమైనా సాయం చేసి పెడితే డెఫినెట్గా ఆలోచన చేస్తుంది మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని అడుగుతున్నాను. కొత్త కొత్త ప్రతిపాదనలు చేస్తే నువ్వే వేరే దగ్గర తెచ్చుకుంటాను కదా, మాతో అవసరం ఏముంది అంటాడు. నువ్వు కిషన్ రెడ్డి గారికి తప్పించుకోనికి దారి ఎత్తుకుతున్నట్టుంది రాహుల్, పెట్రోల్ ఎత్తుకోనికి ఎక్కినట్లేదు. అందుకే ఈరోజు మొదటి దాని కింద దీనికి వచ్చిన మొదటి మళ్ళీ చెప్తే ఇవాళ అవి మిక్స్ చేయకండి. ఇవాళ ఓన్లీ మెట్రో గురించి మాత్రమే ప్రశ్నలు అడగండి, మెట్రో రిలేటెడ్ వాటికి సమాధానం చెప్తా. మీరు మిగతా అన్ని విషయాలు ఇందులో గందరగోళానికి చేయకండి. ఓన్లీ మెట్రో టేక్ ఓవర్ చేయడం, దాని ప్రత్యామ్నాయం ఎత్తాలి. ఇప్పుడు లోను ఇవ్వకపోతే మనకు బయట లోన్లు ఇస్తారు, కాకపోతే అది 8.9% తెచ్చుకుంటే మళ్ళీ నష్టం అనేది మొదటికి వస్తుంది. ఇప్పుడు ల్యాబ్స్ ఏం కావు, అడిషనల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నీ నెత్తి మీద పడుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. అది ల్యాబ్స్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు జపాన్ నుంచి లోన్ తెచ్చుకొని బ్యాంకులు వేసుకున్నదాన్ని వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాళ్ళు మన పేరు మీద ఆల్రెడీ జపాన్ బ్యాంక్స్ నుంచి లోన్ తెచ్చుకున్నారు, ఐఆర్ఎఫ్సి అకౌంట్లో డిపాజిట్ కూడా చేసుకున్నారు. నౌ దే హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. మనకు డిస్బర్స్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ మనం చేస్తాం, వాళ్ళు మిడిల్ ఇది చేసినాను వాళ్ళ పర్సంటేజ్ కూడా వాళ్ళకి వస్తుంది. మాకు టేక్ ఓవర్ చేసుకోవడానికి డెడ్ లైన్ అనేది ఎల్ఎన్టీ నుంచి మాకు ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగిన ఒప్పందం మెట్రోకి ఇచ్చి తీసుకున్నాను. మనం ఇల్లు కొనుక్కున్నాం, కారు కొను, ఏదైనా కొనుక్కుంటే ఏదో ఒకటి టైం పెట్టుకుంటాం కదా మనము. ఈరోజు 15th, ఈరోజు మనకు వస్తే ఒక రకం, లేకపోతే రేపటికి పోతే రేపటి నుంచి జరిగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు, నష్టాలు, ఆపరేషన్స్ ఇవన్నీ ట్రాన్సాక్షన్ కంక్లూడ్ కాకుండా పెండింగ్ ఉంటుంది, గాల్లో ఏలాడుతూ ఉంటుంది. అన్నీ ఉంటాయి కానీ వాటి అన్నిటి గురించి మాట్లాడదలుచుకున్నాను. ఓన్లీ పొలిటికల్ రైట్ గురించే మాట్లాడుతున్నా శ్రీనివాస్. ఐ హ్యావ్ టు సీ, దట్ ఈస్ వై ఐఎమ్ అపీలింగ్ ఇన్ పబ్లిక్లీ, దట్ ఈస్ ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు గెట్ మై మనీ. ఐ డోంట్ వాంట్ టు కాంప్లికేట్ మై ఇష్యూ. ఏ టెక్నికల్ రీజన్ చెప్పడం లేదు. ఇక నేను కొంత ప్రైవేట్గా మాట్లాడి నేను ఇక్కడ చెప్పడం బాగుండదు. అది నైతిక ధర్మం కాదు, రాజకీయ ధర్మం కాదు. నాకు చాలా విషయాలు తెలుసు. నేను చాలామందిని కలిసి వచ్చిన, సంబంధిత మంత్రులందరినీ కలిసిన, ప్రధానమంత్రి గారిని కూడా కలిసిన, చాలామందితో నేను మాట్లాడవచ్చిన. నేను రాజకీయంగా కొన్ని ఎథికల్గా వ్యవహరిస్తా. సో నేను ఎథికల్గా కొన్ని ఇష్యూస్ నేను చెప్పదలుచుకోలేదు. చెబితే అది బాగుండదు. ప్రైవేట్ ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన డిస్కషన్ని డిస్క్లోజ్ చేయడం అనేది ఎథికల్గా కరెక్ట్ కాదు. అందుకోసమని నేను ఏ అంశాలు మాట్లాడతలేదు. జస్ట్ కిషన్ రెడ్డి గారిని లోన్ రిలీజ్ కావడానికి నిన్నే ఎందుకు అడుగుతున్నావు నీకు అనుమానం రావచ్చు. నువ్వు యూనియన్ క్యాబినెట్లో తెలంగాణ స్టేట్ నుంచి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ ఉన్నావు కాబట్టి నిన్ను అడుగుతున్నావు. రేపు పొద్దున్నే మోడీ క్యాబినెట్ విస్తరించి నిన్ను తీసేసి ఈటల రాజేందర్ గారిని మంత్రి చేసిండు అనుకో, ఆటోమేటిక్గా రాజేందర్ గారిని వెళ్ళి అడుగుతా. ఆయన కాన్స్టిట్యున్సీకి కూడా మెట్రో వస్తుంది కాబట్టి. నేను అదే చెప్తున్నా, ఇండివిజువల్స్ మధ్యలో జరిగిన దాని మీద నేను డిస్క్లోజ్ చేయను. ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఈ ఇష్యూస్ ఉన్నాయి రిజాల్వ్ చేయను రాతపూర్వకంగానే నేను ప్రైమ్ మినిస్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇచ్చిన. ఎస్ బస్, I met Ashwini Vaishnav, I spoke to Ashwini Vaishnav thrice. Yeah, that is what I don't want to disclose, but my problem is this. Kishan Reddy has to address this problem. That is up to you. I cannot restrict, I cannot impose any conditions on my journalist. So journalist is having his wisdom to visualize anything. That is up to you. నేను అదే చెప్తున్నా, ఈరోజు మెట్రోకు పరిమితమై మాట్లాడండి. మీకు ఏమేమి ఉన్నావో ఎజెండా ఇస్తే రేపో ఎల్లుండో మళ్ళీ ప్రెస్ కూర్చుంటే మొత్తం మీకు అన్ని సమాధానం. ఈరోజు దీన్ని డైల్యూట్ చేయకండి. ఇది చాలా అత్యంత కీలకమైన విషయం.
దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా కష్టపడి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చినాం. ఈ హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరం కావాలంటే ఇది చాలా అత్యవసరం. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు కూడా యుద్ధం జరిగినప్పుడు మీరు మెట్రోలలో వెళ్ళండి, మెట్రోని వాడండి, మీరు డీజిల్ తక్కువ వాడండి, వెహికల్లు తగ్గించుకోండి, అన్ని సూచనలు ప్రధానమంత్రి గారు చేసింది. సూచనలకు తగ్గట్టుగానే మరి మేము మెట్రో విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఆగుతుంది? కొన్ని టోటల్ డీటెయిల్స్ కిషన్ రెడ్డి గారు ఒప్పుకుంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారిని తెలంగాణలో ఉండే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలందరికీ సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి ఇస్తా. మొత్తం అగ్రిమెంట్ కాపీలన్నీ కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఇవి కాన్ఫిడెన్షియల్ అగ్రిమెంట్ కాపీలు కాబట్టి నేను మీ అందరికీ ఇవ్వడానికి కొంచెం వెనుక ముందు ఆలోచన చేస్తున్నా. సో అన్నీ కిషన్ రెడ్డి గారి ముందర పెడతా. కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని మన దగ్గర రాష్ట్రంలో ఉన్న లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్రటేరియట్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జర్నలిస్ట్ ఆల్సో కూడా ఇన్వాల్వ్ చేస్తాను. మీరు అందరు విని చూడండి. ఇక్కడ రాజకీయం నేను మాట్లాడడం లేదు. నా పాయింట్ రాజకీయం కాదు. ఫేజ్ 1 మెట్రోని మనము స్వాధీనం చేసుకోవాలా, కొనుగోలు చేయాలా. ఫేజ్ 2 విస్తరణకు మనము అనుమతులు తెచ్చుకొని నిర్మించుకోవాలి. ఇదే నా లక్ష్యం. స్ట్రైట్ అలిగేషన్ అని చెప్పిన కదా వెంకటరాజు. ఇప్పుడు క్లియర్గా చెప్తున్నా, కిషన్ రెడ్డి గారే దీనికి కారణము. నిధులు రాకపోవడానికి దానికి 2 అంశాలు ఉన్నాయి. నా ప్రైవేట్ డిస్కషన్ అనే థర్డ్ ఇష్యూ. యూనియన్ క్యాబినెట్లో ఉన్న ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫ్రమ్ తెలంగాణ. ఇది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే ఆగి ఉన్నది. ఇది ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ నియోజకవర్గం, ఆయన రిప్రజెంట్ చేస్తున్న స్టేట్. ఆయన తెలంగాణ కోటాల మంత్రి ఇచ్చిండు, గుజరాత్ కోటాలు ఇవ్వలే. వీళ్ళు గుజరాత్ కోటాలు ఇస్తే గుజరాత్కు మొన్ననే అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2కి నిధులు ఇచ్చి చూసినా కదా మన క్యాబినెట్లో. అహ్మదాబాద్ మెట్రో రాగలుగుతుంది, హైదరాబాద్ మెట్రో మాత్రం ఆగిపోతుంది. ఏం చెప్తారు? ఉత్తరప్రదేశ్కి ఇచ్చిండ్రు, అహ్మదాబాద్కి ఇచ్చుకున్నారు, వాళ్ళకి కావాల్సిన దగ్గర వాళ్ళు ఇచ్చుకోరు. చివరికి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ కూడా ఇచ్చిరా. ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. మన జూబ్లీస్ ఆ పక్కన మాదాపూర్ గత్తు ఎంత ఉంటుంది, గత్తు ఉంటుంది. ఆ వైజాగ్ కూడా ఇచ్చేసారు. ఇంత పెద్ద విశ్వనగరం హైదరాబాద్కి ఇవ్వట్లేదంటే వివక్ష ఏ స్థాయిలో కొనసాగుతుంది అనుకోవాలి. ఎందుకు రాహుల్ ఉన్నదే యాస్టిజ్ వెరీస్ కండిషన్ మీదనే తీసుకున్నాం. మిగతా అన్ని మనం నిర్మించుకుంటాం. ఉన్నదాని వాల్యూ, ఉన్నదాన్ని అసెట్ చేసి కన్సల్టెంట్ని పెట్టి ఉన్న ఆస్తి అసెట్. ఇప్పుడు నువ్వు 10 ఫ్లోర్లకు బిల్డింగ్ పర్మిషన్ తెచ్చుకుంటావు, 4 ఫ్లోర్లు కట్టుకున్నావు, మిగతాయి కట్టుకోలేదు. నువ్వు అది కొనుగోలు చేసినప్పుడు ఏం చేస్తావు? ఏమున్నదో దాన్నే వాల్యుయేట్ చేసి దాని మీదనే కొనుగోలు చేస్తాం కదా. ఇదే ఒత్తిడే ఆప్షన్. మీరు అందరు కలిసి ఈ నుంచి చక్కగా బయలుదేరి కిషన్ రెడ్డి ఇంటి ముందర ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డికి తెచ్చేస్తాడు. ఇదే బెస్ట్ ఆప్షన్. జర్నలిస్టులు అందరు కలిసి ఓ పూట తినకపోయినా సరే కిషన్ రెడ్డి ఇంటి ముందర జర్నలిస్టులు అందరు ధర్నా కూర్చుంటే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి తీసుకొస్తాడు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా, జర్నలిస్టులు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నగర అభివృద్ధి కోసం ముందుకు వచ్చారని మంచి పేరు వస్తుంది. మీరు కూడా మెట్రోలో వస్తారు. ఫ్యూచర్లో మీరు మెట్రోలో కూడా గవర్నమెంట్ నుంచి పాస్ అడగవచ్చు. చేస్తాం సార్. ఇప్పుడు మన సామభేద దాన దండోపాయాలని యుద్ధతంత్రం చెప్పారు కదా వెంకట్కే. సామరస్యపూర్వకంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత దూరం వచ్చినా ఇన్ని విషయాలు చెప్తున్నానంటే ఏదో ఒకటి ప్రణాళిక లేకుండా వస్తామా? మీరు కూడా ఇట్లా అమాయకంగా అడిగితే ఎట్లా? ఇదేంది మరి ఇప్పుడు చేసింది అంతే అండి. ఇప్పుడు చేసింది ఏంది? ఇప్పుడు చెప్పింది అదే కదా, ఇదే కదా. అడ్డుకోవడమే కుట్ర. ఏ కుట్ర అంటే ఏం చెప్తాము? ఇప్పుడు కిషన్ రెడ్డి గారి వెనకాల ఎవరెవరు ఉన్నారు అనే దాన్ని అది ఆయన చెప్పాలి. డైరెక్ట్గా మనం అక్యూజ్ చేస్తున్నది కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి గారే క్యాబినెట్ మినిస్టర్. ఈవెన్ బండి సంజయ్ని కూడా అక్యూజ్ చేయట్లేదు. బండి సంజయ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ కాదు, మినిస్టర్ ఫర్ స్టేట్. అతను మంత్రివర్గ సమావేశంలో భాగస్వామి కాదు.
కిషన్ రెడ్డి గారే మంత్రివర్గ భాగస్వామి. నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో తెలంగాణ కోటాలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఓన్లీ కిషన్ రెడ్డి గారే. నేను అడగాలి, కిషన్ రెడ్డి గారు తేవాలి. ఇది రాష్ట్రానికి మేలు ప్రయోజనం. అందుకే నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని తెమ్మని.